కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. యువత పార్టీలను ఏర్పాటు చేసుకుని రాత్రి 7 గంటల నుంచే జోష్లోకి వెళ్లిపోయారు. డీజే సౌండ్స్ తో చిందులు వేస్తున్నారు. మరోవైపు పోలీసుల ముందు జాగ్రత్తగా చర్యలు, ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ప్రెస్ వే, ఓఆర్ఆర్ పై రాకపోకలను నిలిపివేస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ కు వెళ్లే వాహనాలకు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతించనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. యువత పార్టీలు ఏర్పాటు చేసుకుని రాత్రి 7 గంటల నుంచే జోష్లోకి వెళ్లిపోయారు. డీజే సౌండ్స్ హోరులో చిందులు వేస్తున్నారు. మరోవైపు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆంక్షలు విధించి ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ప్రెస్ వే, ఓఆర్ఆర్ పై రాకపోకలను నిలిపివేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుండి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి, న్యూ ఇయర్ వేడుకలు అయితే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి యువత కూడా చాలా జోష్లో ఉన్నారు. అయితే కేబుల్ బ్రిడ్జ్ లాంటి ఫ్లైఓవర్స్ కానివ్వండి, కొన్ని నిషేధిత ప్రాంతాల్లో పోలీసులు అయితే ఆంక్షలు విధించారు ఫ్లైఓవర్లలో. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమిని. మరికొద్ది సేపట్లోని న్యూ ఇయర్ అయితే రాబోతుంది. ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పూర్తిగా జనాలు కూడా ఇప్పటికే రోడ్ల మీదకి అయితే రావడం జరిగింది. అలాగే రోడ్ల మీద కూడా ఇలా కేకులు కట్ చేసుకుంటూ వాళ్ళ విధానంలోని న్యూ ఇయర్ ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు. అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే పోలీసులు కూడా ప్రజలు ఎంతో సంతోషంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని చెప్పి కూడా కొన్ని ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. ఏవైతే ఫ్లైఓవర్లు కావచ్చు, అలాగే ఓఆర్ఆర్ కావచ్చు, ఇవన్నీ కూడా మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. సుమారు ఇప్పుడు మరి కాసేపట్లో ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి కూడా పూర్తిగా ఇక్కడైతే నిలిపివేస్తారు. అలాగే ఉదయం 5 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయని చెప్పి కూడా పోలీసులు అయితే తెలియజేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఓఆర్ఆర్ పరిసరాల్లో కూడా పూర్తిగా జనాలు కూడా ఇక్కడైతే ఉన్నారు. ప్రస్తుతం మనం చూద్దాం, ఇక్కడ జనాలందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళని అడిగి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎక్కడి నుంచి? మేము మియాపూర్ నుంచి వచ్చామండి. కేబుల్ ఇక్కడ చూడడానికి వచ్చాము. హ్యాపీ న్యూ ఇయర్. చాలా హ్యాపీగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చామండి ఇక్కడికి. చాలా హ్యాపీగా నడుచుకుంటున్నాం. చాలా ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి. 5 మెంబర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరం కలిసి వచ్చాం. ఆఫ్టర్ లాంగ్ టైం కలిసాం అందరం. అందుకని చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మేము ఇంతకుముందు బెంగళూరులో ఉండేవాళ్ళము. ఈ ఇయర్కి అందరం ఇక్కడికి వచ్చాము, ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాము. కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఇయర్ చాలా చేయాలండి. 12 o'clock చేయాలి. ఫస్ట్ టైం దుర్గం చెరువు దగ్గరికి వచ్చాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అవునండి, నిబంధనలు ఖచ్చితంగా పెట్టాలండి. కంపల్సరీ న్యూ ఇయర్ అన్నప్పుడు కంపల్సరీ ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి కదా. లేదంటే యాక్సిడెంట్లు, తాగేసి బయట తిరగడం బాగోదు కదా. హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయాలి. న్యూ ఇయర్ని తాగి తిరిగితే అంత ఎంజాయ్ ఉండదు కదా ఎవరికి. ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఉండాలి ఇంట్లో న్యూ ఇయర్ టైంలో. ప్రైమ్ 9 కి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ప్రైమ్ 9 ప్రేక్షకులకి. హ్యాపీ న్యూ ఇయర్ 2025 హ్యాపీగా జరుపుకోవాలి. హ్యాపీ న్యూ ఇయర్ ప్రైమ్ 9 న్యూస్. మేము ఎల్బినార్ నుంచి వచ్చాము ఇక్కడికి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము 3 సిస్టర్లము, అన్నయ్య, నేను 5 మంది ఇక్కడికి వచ్చాము. మా ఫ్యామిలీ ఆఫ్టర్ లాంగ్ టైం కలిసామండి ఇక్కడ. ఫస్ట్ టైం కేబుల్ బ్రిడ్జ్కి వచ్చామండి. హ్యాపీ న్యూ ఇయర్. हिंदी हम एमपी मध्य प्रदेश यहाँ पे काफ़ी सालों से रह रहे हैं. ये ब्रिज को देख अच्छा एंजॉय है. हैप्पी 23 टाटा बाय बाय 24 हैप्पी न्यू ईयर. మొత్తానికి ప్రజలు కూడా ఎంతో ఆనందంతో ఇక్కడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అయితే మొత్తం ఇక్కడైతే ఉన్నారు. మరికొద్ది సేపట్లోని ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, ఫ్లైఓవర్స్ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఫ్లైఓవర్ కూడా మరి కాసేపట్లో అయితే మూసేని ఉన్నారు. ఉదయం 5 వరకు కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అయితే పోలీసులు అయితే పెట్టడం జరిగింది. అలాగే ప్రజలు శ్రేయస్సు కొరకే ఈ ఆంక్షలు కూడా పెట్టామని చెప్పి ఇప్పటికే పోలీసు వారు అయితే తెలియజేశారు. మొత్తానికి ఏదైతే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా
అలాగే పోలీసు వారు కూడా పూర్తి జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అలాగే ఏదైతే ఈ బ్రిడ్జిలు కావచ్చు, అలాగే కొన్ని రోడ్ల మీద కూడా కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు కావచ్చు, అలాగే డ్రగ్ డిటెక్టర్స్ కూడా ఈసారి అయితే పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు వారు అయితే ముందుగానే జాగ్రత్త అయితే తీసుకున్నారు. అలాగే మరి చూసుకున్నట్టయితే ఈ కేబుల్ బ్రిడ్జ్ ఏరియా కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, ఇలా మణికొండ, ఈ సైబరాబాద్ ఏరియా మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ పూర్తిగా పబ్స్ కావచ్చు, అలాగే ఈవెంట్స్ కావచ్చు, చాలా అయితే ఇక్కడైతే జరుగుతాయి. ఆ పోలీసులు ఇప్పటికే అక్కడ కూడా ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. ప్రతి పబ్స్ దగ్గర, ప్రతి ఈవెంట్ జరిగే చోట కూడా పోలీసులు ఇప్పటికే సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. అలాగే పార్కింగ్ ఏరియాలో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, ఇప్పటికే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే డ్రగ్స్పై పూర్తిగా నిఘా అయితే పెట్టడం జరిగింది. ఈ పబ్స్లో కావచ్చు, ఈవెంట్స్లో కావచ్చు, ఎక్కడ కూడా డ్రగ్స్ వాడకూడదని చెప్పి ఇప్పటికే నిషేధించడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే కూడా చాలా డ్రగ్స్ అయితే పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ పట్టుకున్నది కూడా కేవలం ఈ న్యూ ఇయర్ ఈవెంట్ కోసమే బయట నుంచి డ్రగ్స్ బుట్టాలు అయితే హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. ఏదైతే అప్పటికే పోలీసులు అప్రమత్తం అయ్యి పూర్తిగా ఈ డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వీళ్ళ మీద అయితే పూర్తిగా నిఘా పెట్టి పూర్తిగా అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ అయ్యేలాగా అయితే పోలీసు వాళ్ళు అయితే చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.